హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంది అంటే నేను 2015 నుంచి వీడియోలు చేస్తున్నాను ఇది ఫేస్బుక్లో. కానీ నా దరిద్రం ఏంటంటే 5K ఫాలోవర్స్ వచ్చిర్రు కానీ ఫేస్బుక్ మాడిఫికేషన్ అనేది నాకు ఎప్పుడో వచ్చింది కానీ నాకు దాని గురించి ఇంకా తెలియక నేను ఏం చేసిన అంటే అదేదో రెడ్ సింబల్ చూపిస్తుంది కదా అని చెప్పేసి దాన్ని అట్లా వేసి పెట్టిన. ఇది ఏందో మళ్ళీ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ ఇట్లా ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి నేను అది ఇచ్చిపెట్టిన. అది అలా ఒక యూట్యూబర్ కనబడి అక్కడ నాకు బయటికి వెళ్తుంటే ఒక యూట్యూబర్ కనబడి చూపెట్టిన, అన్న ఇది ఏందన్నా ఇట్లా పడుతుంది ఫేస్బుక్లో అంటే, తమ్ముడు ఇది నీకు ఎన్నడో మోడిఫికేషన్ వచ్చింది, నువ్వు దీన్ని చేసుకోలేదు, అందుకే ఎర్రర్ చూపిస్తుంది నీకు అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే నాకు తెలియదన్న దీని గురించి, ఎర్రర్ అంటే ఏందో మరి జర చేసేవా అన్న అంటే ఆయన ఏమన్నా అంటే, తమ్మి నాకు ఇప్పుడు పని ఉంది, ఇప్పుడైతే నేను చేయలేను, దీని గురించి ఎవరికైనా అవగాహన ఉండి ఎవరికైనా తెలిస్తే నువ్వు వాళ్ళతోని చేపించుకో అన్నాడు. కానీ ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడ్డా, దగ్గరగా 10 సంవత్సరాలు కష్టపడితే మోడిఫికేషన్ వచ్చింది. ఆ మోడిఫికేషన్ వచ్చినాక ఇప్పుడు దాన్ని చేద్దాము అంటే అది నాకేమో తెలియదా. పోనీ ఎవరినన్నా తెలిసిన వాళ్ళతో చేపిద్దామా అంటేనేమో ఎవరు అడిగినా ఇది మాకు చేయరాదు అంటారు. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి ఏం కాదో ఏం అర్థం కావట్లేదు. ఎవరైనా పోనీ మీకు ఎవరైనా తెలిస్తే అవగాహన ఉంటే దయచేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డబ్బులు కావాలన్నదో ఇస్తాను. ఎందుకంటే మోడిఫికేషన్ అనేది చాలా రోజులు కష్టపడ్డా నేను ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. అవి ఇప్పుడు చేతికి వచ్చిన తర్వాత పోతాయంటే ఇంత కష్టపడ్డ అనేది వృధా అయిపోతుంది కదా. మామూలుగా అందరు చేసేది అయితే ఇదే కదా, ఫేస్బుక్ గురించి కానీ యూట్యూబ్ గురించి కానీ ఇన్స్టాగ్రామ్ గురించి కానీ కష్టపడేది. నేను దాని గురించే కష్టపడితే ఆఖరికి వస్తే మోడిఫికేషన్ వచ్చి నాకు ఏడాది అవుతుందట. ఆ ఏడాది నుంచే నా రెడ్ సింబల్ పడుతుంటే ఇది ఏందో రెడ్ సింబల్ పడుతుంది ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, నాకు చదువు అన్నది లేదు, నేను చదువుకోలేదు, నాకు దాని గురించి తెలియదు. ఎవరన్నా తెలిసిన చూపిస్తే వాళ్ళకి ఏమన్నా అంటే ఉత్తిగా అన్న ఏదైనా చేస్తే ఆయన ఫేస్బుక్ ఇట్లా పోతుందేమో అంటే, ఆ భయం మీద నేను ఎవరికి చెప్పలేదు చేయలేదు. కానీ నా దరిద్రం ఏంటంటే ఇవాళ ఒక ఆయన చెప్పేదాకపోతే నాకు తెలియదు, అది చెప్పిన తర్వాత దాన్ని చేస్తే అది అయితలేదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో ఏం కథనో నాకు ఏం అర్థం కావట్లేదు. దయచేసి మీకు ఎవరికైనా దాని గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నా బాధ అనేది మీకు అర్థమవుతుంది కదా, ఇన్ని రోజులు కష్టపడి ఒకటి పొడగొట్టుడు అంటే. దయచేసి ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మోడిఫికేషన్ వచ్చింది నాకు, నేను కష్టపడేది దాని గురించి. అది వచ్చిన తర్వాత ఇప్పుడు అది కాకపోతే నేను ఇంత చేసి వేస్టే కదా. ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఫలితం అంతా వృధా అయిపోతుంది. నా బాధ అది. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం, తప్పుగా మాత్రం అనుకోకండి. ఎందుకంటే మోడిఫికేషన్ వచ్చింది కదా, అట్లా దాని గురించి ఈ కష్టపడు ఇప్పుడు.